విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కొంతమంది పాఠకులైతే మాత్రం ప్రత్యేకంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో మరి వారందరూ కూడా కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యి మరి ప్రజలు కూడా ముందుకొచ్చి మరి వారికి సంబంధించిన సమస్యను అయితే మాత్రం మీడియా గ్రూపుల్లో పెడతాం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విద్యాధరపురంలోని కవేళ సెంటర్ దగ్గర మరి తిరుపతమ్మ గుడి సమీపంలోని కొండ ప్రాంతంలో మంచినీటి వృధాకి సంబంధించి ఓ పాఠకుడు స్పందించిన తీరు నన్ను బాగా కలిచివేసింది. ఎందుకంటే మంచినీరు ప్రతి నీటి చొక్కా విలువైంది కాబట్టి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి చాలా చోట్ల కూడా మంచినీటికి సౌకర్యం కూడా లేదు. ఇటువంటి తరుణంలో ఉన్న మంచినీటిని ఎలా ఆదా చేసుకోవాలనే అంశం మీద నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ ప్రాంతంలో వృధాగా ఇప్పుడు మనం పక్కన చూసుకున్నట్లయితే మంచినీటి వృధాకు సంబంధించి మీకు వివరాలు కనబడతా ఉంటాయి. చూడండి అసలు ఎంత వృధా అవుతుందంటే చాలా దారుణంగా ఉంది. దీని మీద వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ ఎవరైతే స్వప్నిల్ దినకర్ గారు ఉన్నారో వారికి స్పందించి వెంటనే అక్కడున్న ఏదైతే కుళాయిలకి హెడ్లు లేవని అక్కడున్న వారి కంప్లైంట్ వెంటనే ఆ కుళాయిలకి హెడ్లు ఏర్పాటు చేయాలని అక్కడ తద్వారాగా మంచినీటి వృధాను అరికట్టాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ కూడా స్పందించి వెంటనే వాటికి హెడ్స్ ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టాలని బజవాడ న్యూస్ బీటీవీ కోరుతుంది. ఆ దిశగా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ధన్యవాదాలు.